హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ అహం. కథ రచయిత్రి శ్రీ యశోద కైలాస్ పులుగుర్త గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. ఏంటి పవిత్ర, ఇంత చెప్తున్నా నీ మొండి వైఖరిని వదలువు? కళ్యాణ్ మాటలకు రోషంగా అతని వైపు చూస్తూ, మీకు నా మొండి వైఖరి మాత్రమే కనిపిస్తోంది. మీ దృష్టిలో నేను మొండిదాన్నే ఒప్పుకుంటాను, కానీ నా ఈ మొండితనానికి కారణం మీ అమ్మగారే కదా. 5 సంవత్సరాల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడికాపురం పెట్టుకోమని ఇంట్లో నుండి తరిమివేశారు. తరిమేయటం ఏంటి పవిత్ర, అలా మాట్లాడకు. లేకపోతే ఏంటండి, అప్పటి నుండి వేరే ఉంటూ 2 ఏళ్ల మన శ్రీజాని డే కేర్లో దింపుకుని ఆఫీస్కి వెళ్తూ ఎంత కష్టపడేదాన్నో చూసి కూడా మీరు ఇలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? అప్పుడేదో జరిగిపోయింది. ఇప్పుడు అమ్మా నాన్నగారు తమంతట తామే అంటున్నారు, కళ్యాణ్ నీ దగ్గరకు వచ్చి ఉంటాము, పవిత్ర ఆఫీస్కి వెళ్ళిపోతే బాబిగాడిని మేము చూసుకుంటామని. అంత అవసరం ఏం లేదని చెప్పండి. ఇంకా కాదు కూడదు అంటే పిల్లల్ని తీసుకుని నేనే మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. మీరు మీ పేరెంట్స్తో ఉండొచ్చు. అప్పుడు మీ అమ్మగారు మనల్ని వెళ్ళిపోమన్నట్లే ఇప్పుడు మీరు నన్ను పిల్లల్ని వెళ్ళిపోమన్నారనుకుంటూ వెళ్ళిపోతాను. పదవే శ్రీలు అంటూ చేతిలో ఉన్న 4 నెలల బాబు కూతురుతో పుట్టింటికి వెళ్ళిపోవటానికి ఆయత్తమైంది. పవిత్ర మాటలకు కళ్యాణ్ ముఖం చిన్నపోయింది. అదేంటి పవిత్ర అలా మాట్లాడతావు? నువ్వు మీ అమ్మగారింట్లో, నేను మా అమ్మ నాన్నతో ఉండటం ఏంటి? ఈ చిన్న విషయానికే మన బంధానికి అడ్డుగోడలు వేసుకుందామా? తండ్రి అలా మాట్లాడుతూ ఉంటే 7 ఏళ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసుకుని తండ్రి వైపే చూస్తోంది. నిన్నటి నుండి ఇంట్లో ఇదే పరిస్థితి. మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామే శ్రీజ అంటూ తల్లి తనతో అంటూ ఉండటము, తండ్రి అమ్మను బ్రతిమలాడటము చూస్తూనే ఉంది. మా అమ్మ నాన్నగారు మనతో కలిసి ఉండాలని నీ దగ్గరకు వచ్చేస్తానరా కళ్యాణ్ అంటుంటే వద్దని ఎలా చెప్పగలను పవిత్ర? ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదు చెప్పు. ఏ, మీ పెద్దన్నయ్య దగ్గర మీ అమ్మ నాన్న ఉండటం లేదు? పవిత్ర నుండి సమాధానం లేదు. కళ్యాణ్కి చాలా భయంగా ఉంది. పవిత్ర పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుందేమోనని చాలా పట్టుదల పవిత్రకి. విషయం తెలిస్తే అమ్మ నాన్నగారు ఎంత బాధపడతారు? మా గురించి మీ సంసారంలో కలతలేమిట్రా అంటూ అమ్మ ఏడ్చేస్తుంది. ఈ వయసులో తాము వాళ్ళని క్షోభ పెట్టినట్లు కాదు. అయినా పవిత్రకేంటి అంత అహం? సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకుని వేలాడటం ఏంటి? మూర్ఖత్వం కాకపోతే. 8 సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన పవిత్ర అత్తవారింట్లో తను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది. మామగారు, కాలేజీ చదువుతున్న 2 ఆడపడుచులు, మరిది, వచ్చిపోయే బంధువులతో ఇల్లు ఎప్పుడూ హడావుడిగా ఉండేది. పైగా అద్దిల్లు, 2 బెడ్రూమ్లు, హాలు, వంటగది మాత్రమే. భర్త పక్కన కూర్చుని మాట్లాడుకోవటానికి అవకాశం ఉండేది కాదు. రాత్రి వేళ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది. పగలంతా ఇద్దరికీ ఆఫీసులో గడిచిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది. తమ బెడ్రూమ్లోకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదాం అనుకుంటూ ఉంటే మరిది అక్కడ చదువుకుంటూ కనిపించేవాడు. రాత్రి 10ంటికి కానీ ఇల్లు సద్దుమణిగేది కాదు. శని ఆదివారాలు తలుపులు వేసుకుని పడుకుంటే అత్తగారు, చూడు పవిత్ర, పెళ్లి కాని పిల్లలున్నారు ఇంట్లో, అలా మీరు తలుపులు బిడాయించుకుని పడుకోవటం బాగుండదు. నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే హాల్లోనో మరో గదిలోనో పడుకోమని చెప్పేసరికి తనకు తల కొట్టేసినట్లుగా అనిపించేది. శని ఆదివారాలు సాయంత్రం పూట ఎక్కడికైనా మూవీకి కానీ పార్కుకి కానీ వెడదామంటే ఇంట్లో చెల్లాయిలుండగా మనం షికార్లకు వెళ్ళటం ఏంటని కొట్టి పారేసేవాడు కళ్యాణ్. చిన్న చిన్న అసంతృప్తులు, సర్దుబాట్ల మధ్య పెద్దది పుట్టడం జరిగిపోయింది. డెలివరీ అయిన 6 నెలల తర్వాత పుట్టింటి నుండి శ్రీజాను ఎత్తుకుని అత్తవారింటికి వచ్చింది పవిత్ర. తన ఆఫీసుకి వెళ్ళిపోతే శ్రీజాను అత్తగారు చూసుకునేవారు. ఇంట్లో వంటంతా ఆమె చేసేవారు.
ఆడపడుచులు మరిది కాలేజీ చదువులకు వెళ్ళిపోయేవారు. మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచర్. ఆయన స్కూల్కి వెళ్ళిపోయేవారు. ఆడపడుచులు ఇంట్లో ఉన్న కాసేపు తల్లి పోరు పెడుతూ ఉంటే ఏదో కాస్త పనిలో సాయం చేసినా, చదువుకోవాల్సినవెన్నో ఉన్నాయనో, పరీక్షలున్నాయనో చెప్పి పనిని తప్పించుకోవడానికి చూసేవారు. మనవరాలు రాకతో అత్తగారికి పని ఎక్కువైంది. ఒకరోజు అత్తగారు తనతో, చూడమ్మా, నువ్వు కాస్త పెందరాళ్ళే లేవటం అలవాటు చేసుకో. పొద్దుటే వేళకి అందరికీ గబగబా లంచ్ బాక్సులు రెడీ చేయటం, టిఫిన్ రెడీ చేయటం నా వల్ల కావటం లేదు. అది వరకటి ఓపిక సన్నగిల్లింది. నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సాయం చేస్తే బాగుంటుంది. అలాగే పాపాయికి స్నానం అవి కూడా నువ్వు ఆఫీసుకి వెళ్ళేలోపు కానిచ్చేయమంటూ చెప్పేసరికి పవిత్రకు అహం అడ్డొచ్చేది. ప్రతిదీ భర్తకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పేది. పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఆఫీస్ పనిచేసి వచ్చి అలసిపోయి నిద్రపోతూ ఉంటే పెందరాళ్ళే లేచి వంట పని చేయమంటున్నారు మీ అమ్మగారు. ప్రొద్దుటే శ్రీజాకు స్నానం చేయించడం నాకు ఎలా కుదురుతుందంటూ ఎగిరిపడేది అతని మీద. కళ్యాణ్ అటు తల్లికి చెప్పలేక, ఇటు భార్యకి చెప్పుకోలేక నలిగిపోయేవాడు. ఫలితం పవిత్ర కళ్యాణ్ల మధ్య మౌనం రాజ్యమేలసాగింది. పవిత్ర ఆఫీస్ నుంచి రాగానే కూతురు శ్రీజతో తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకునేది. అత్తగారితో మాట్లాడటం కానీ, ఆడపడుచులతో సరదాగా గడపటం కానీ చేసేది కాదు. పరిస్థితిని అర్థం చేసుకున్న అత్తగారే ఒకరోజు కళ్యాణ్తో విడికాపురం పెట్టుకోండి అంటూ చెప్పేసింది. అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ, మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్ళిపోమన్నారంటూ పవిత్ర ఇప్పుడు తనను దెప్పుతోంది. నిజానికి కళ్యాణ్ తల్లి కృష్ణవేణి చెడ్డదేమీ కాదు. చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాని వాళ్ళనైతే బంధుత్వాలు తెగిపోతాయని భయపడే మనిషి. కోడలు కోరుకున్న స్వేచ్ఛ, సదుపాయము తమ ఇంట్లో లేవని గ్రహించిన ఆమె పవిత్ర మనస్తత్వం తన ఆడపిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడింది. రేపు తన కూతుళ్ళకి పెళ్ళై అత్తవారింటికి వెడితే వారు అత్తమామలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె. కొన్నాళ్ళు వేరు కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతామన్న ఆశతో ఆ రకంగా వాళ్ళని వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చిందే కానీ మరే చెడు ఆలోచన లేదు ఆమెకు. ఈ 5-6 సంవత్సరాల్లో ఆడపడుచులకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మరిదికి నాగపూర్లో ఉద్యోగం వచ్చింది. మామగారు రిటైర్ అయిపోయారు. ఆడపడుచుల పెళ్ళిళ్ళు, మరిది చదువు అన్నీ కళ్యాణ్ తండ్రి రాఘవరావు గారే చూసుకున్నారు. కళ్యాణ్ ఆర్థికంగా సహాయం చేస్తానన్నా వద్దన్నారు. పైగా కళ్యాణ్, నాన్నగారు, నేను పవిత్ర కలిసి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఒక 200 గజాల స్థలం కొనాలని చూస్తూ ఉంటే స్థలాల రేట్లు మేము కొనాలనుకున్న బడ్జెట్లో దొరకటం లేదు అని చెప్తే ఆయన ఎప్పుడో కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని కళ్యాణ్కి ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు. కళ్యాణ్ తండ్రికి స్థలం బాబతు డబ్బు ఇవ్వబోతూ ఉంటే ఆయన తీసుకోలేదు. నాకెందుకురా డబ్బు, నేను ఎలాగో అక్కడ ఇల్లు కట్టలేను, నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్లేగా అంటూ తీసుకోలేదు. ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్న సొంత ఇంటిని మాత్రం ఏర్పరచుకోలేకపోయారు. ఇప్పుడు రిటైర్ అయిపోయిన ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు. కేవలం ప్రతి నెలా వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప. ఎక్కడో అద్దె ఇంట్లో తను తన భార్య ఒంటరిగా ఉండటం ఆయన ఇష్టపడటం లేదు. ఉన్న ఊళ్ళోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకుని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తాము కొడుకింట్లోనే ఉండటం ధర్మం అనుకుంటూ కళ్యాణ్కి చెప్పాడు ఆయన. నేను మీ అమ్మ వచ్చేసి మీతోనే ఉండిపోతామని. దాని పర్యవసానమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల రాకను నిరసిస్తూ మాట్లాడుతోంది. నిజానికి ఇప్పుడు అమ్మ అవసరం తమకు ఎంతగానో ఉంది. తమ ఇంటికి దగ్గరలో ఉండే డే కేర్ ఇప్పుడు వేరే చోటికి మార్చేశారు. తమ ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందది. బాబిగాడిని తను పొద్దుటే ఆఫీసుకి వెళుతూ అక్కడ దింపితే సాయంత్రం పవిత్ర ఆఫీసు నుండి వస్తూ వాడిని పికప్ చేసుకుని తెచ్చుకోవాలి. పవిత్రకు కష్టమైన మరో సర్దుబాటు లేదు. పెద్దది శ్రీజ స్కూల్ సాయంత్రం 4 గంటలకే అయిపోతే తాము వచ్చే వరకు దాన్ని అక్కడే ఏదో ట్యూషన్లో పెట్టాలి. ఇవన్నీ పవిత్రకి తెలీదు. తెలుసు, కానీ అహం. తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు. మేకపోతు గాంభీర్యాన్ని వలకపోస్తోంది, కానీ
బాబిగాడి రాకతో ఇటు వాడిని పాప శ్రీజను చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి రావటం ఎంత కష్టమో తెలియదా తనకు? చివరి ప్రయత్నంగా పవిత్రతో వస్తామంటున్న అమ్మా నాన్నగారిని రావద్దని ఎలా చెప్పమంటావు? కొన్నాళ్ళు ఉంచుకుందాం, ఆ తర్వాత నాగపూర్లో ఉన్న మా తమ్ముడు వేణు దగ్గరికి పంపించేస్తానులే అని చెప్పి పవిత్రను మొత్తానికి ఒప్పించాడు. కళ్యాణ్ తల్లిదండ్రులు వచ్చిన 3-4 నెలల్లోనే ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. మొదట్లో పవిత్ర అత్తగారితో చాలా ముభావంగా ఉండేది. కానీ ఆఫీసుకు వెళుతూ పిల్లల విషయంలో ఏవో జాగ్రత్తలు సూచనలు చెప్పటానికైనా ఆమెతో మాట్లాడవలసి వచ్చేది. బామ్మ సంరక్షణలో బాబిగాడు బొద్దుగా ముద్దుగా అందంగా రూపుదిద్దుకుంటూ చిరునవ్వులను చిందిస్తున్నాడు. శ్రీజాను డేకేర్లో వేసినప్పుడు ఎప్పుడూ దానికి వైరల్ ఇన్ఫెక్షన్సే. తరచుగా జలుబు దగ్గు జ్వరం వచ్చేవి. ఎవరో ఒకరు ఆఫీసుకు సెలవు పెట్టి కూర్చునేవారు. పిల్ల కూడా ఆర్భకంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. కమ్మని పప్పు అన్నంలో కరిగించిన నెయ్యి కలిపి ముద్దలు వేసి కథలు చెప్తూ బామ్మ తినిపిస్తూ ఉంటే బంతిలా తయారయ్యి చెంగు చెంగున గంతులేస్తున్నాడు బుజ్జిగాడు. అదివరకిట్లా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయాన్నే లేచి వంట పనిలో సాయం చేస్తూ పిల్లలకు స్నానాలు అవి చేయించి ఆఫీసుకు వెడుతోంది. ఆమెలో ఉన్న అహం కొద్ది కొద్దిగా కరగనారంభించింది. రాత్రిపూట వంట పని నాదే, మీరు మామయ్య గారు ఏ గుడికో పార్కుకో వెళ్ళిరండి అంటూ అత్తగారికి విశ్రాంతినిస్తోంది. పిల్లల టెన్షన్ లేదు తనకిప్పుడు. హాయిగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు. కళ్యాణ్ నాన్నగారు ఇంట్లోకి కావలసిన కూరగాయలు సరుకులు కొని తెచ్చేస్తున్నారు. పవిత్రకు అత్తగారి సహకారం అర్థమవుతోంది. తను వచ్చే వరకు బాబిగాడిని చూసుకోవటం, వాడికి టైం ప్రకారం పాలు పట్టడం, డైపర్స్ మార్చటం, అలాగే శ్రీజ స్కూల్ నుండి రాగానే దాని యూనిఫామ్ మాపించి దానికి తినిపించటం, ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలు కావు. అది వరకైతే తనే ఇంటి తాళం తెరుచుకుని పిల్లలతో సహా ఇంట్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు ఇల్లు ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంతో కళకళలాడుతూ పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు. అప్పట్లో తన అహంకారపు పొరల్లో అత్తగారి ప్రేమ కనపడేది కాదు. నిజానికి అత్తగారు అప్పుడు ఇప్పుడు కూడా అదే ప్రేమను చూపుతున్నారు. తనే ఆమెను సరిగా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది. ఆ రోజు పవిత్ర ఆఫీస్ నుండి వస్తూనే హుషారుగా వచ్చింది. చేతిలో స్వీట్ బాక్స్తో ముందుగా అత్తగారికి మామగారికి స్వీట్లు ఇస్తూ నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని ముఖం నిండా ఆనందం పులుముకుంటూ మరీ చెప్పింది. ఇద్దరూ చాలా సంతోషమమ్మా అంటూ అభినందించారు. ఈలోగా కళ్యాణ్ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్ చేసింది. ఆమె ముఖం నిండా ఆనందమే. పవిత్రతో నీకు ప్రమోషన్ రావటమే ఆనందం అనుకుంటూ ఉంటే మీ చిన్నాడపడుచు వాణికి 3వ నెల అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిందట. ఈరోజు అన్ని శుభవార్తలే, మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా అంటూ కోడలి వైపు ఆప్యాయంగా చూస్తూ అంది. అవునా అత్తయ్య గారు, నిజంగానే పెద్ద శుభవార్త. అయితే ఈ ఆదివారం వెళ్ళి మన వాణిని మన ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుందామంటూ చెప్పేసరికి కోడలి అభిమానానికి ఆమె హృదయం ఆర్ద్రమైంది. పవిత్ర హృదయం మంచిదే. ఏదో చిన్నతనం, అప్పట్లో తనే సరిగా కోడలిని అర్థం చేసుకోలేదు. పవిత్రకు అహంకారం అని పొరబడ్డాననుకుంటూ ఆమె మనసులో చాలా బాధపడింది. 1 గంట తర్వాత పెద్ద ఆడపడుచు శ్రీవల్లి నుండి ఫోను. వదినా, యు ఆర్ ఎ జీనియస్, ఆఫీసర్ ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ వల్లి, జీనియస్ నేమీ కాదులే, 3 సార్లు డింకీ కొట్టిన తర్వాత వచ్చిన ప్రమోషన్. అలా అనకలే వదినా, ఇల్లు పిల్లలు సంసార బాధ్యతల్లో ఉన్న మన లాంటి లేడీస్కి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చినట్టే ఫీల్ అవ్వాలి. ఇంతకీ మా వదిన ఆఫీసర్ అయినందుకు ఈ ఆడబడుచుకి ఏం గిఫ్ట్ ఇస్తుందో నాటక ఫకీలో అంది. ఈ ఆదివారం వచ్చే వల్లి, వాణిని కూడా తీసుకొస్తున్నాము. మీ ఇద్దరికీ మీకు నచ్చిన చీరలు కొనిపెడతానంది. అబ్బా, మా వదిన ఎంత మంచిదో అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతూ ఉంటే పవిత్ర ముసిముసి నవ్వులు నవ్వసాగింది. ఆ రోజు రాత్రి అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అంటూ ఆట పట్టిస్తున్న కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ, నా ఈ ప్రమోషన్కి కారణం అత్తయ్య గారే. 4 సంవత్సరాల నుండి నేను
నా కెరీర్ మీద సరిగా ఫోకస్ చేయలేకపోయాను. అదీకాక శ్రీజ ఎప్పుడూ సిక్ అవుతూ ఉండేది. నేను ఎక్కువ సెలవు తీసుకున్న కారణంగా నా పెర్ఫార్మెన్స్ అప్రైజర్కి పూర్ రేటింగ్ పడేది. అందుకే ప్రమోషన్ డ్రాప్ అవుతున్నాను. కానీ అత్తయ్య గారు, మామయ్య గారు ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఒక్కరోజు కూడా నేను లీవ్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. అత్తయ్య గారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్ విషయం చెబితే, నువ్వు ఈసారి బాగా ప్రిపేర్ అవ్వు, ఆఫీసుకు సెలవు పెట్టుకో, పిల్లల్ని నేను చూసుకుంటానని చెప్తూ ఎంతో సహకరించారు అని చెప్తున్న పవిత్ర వైపు ఆశ్చర్య ఆనందాలతో చూశాడు కళ్యాణ్. మనిషి తనలోని అహంకారాన్ని తగ్గించుకుంటే అందరూ అభిమానిస్తారు, కుటుంబ సభ్యుల ప్రేమకు పాత్రులవుతారన్న విషయం పవిత్ర విషయంలో నిజం అయ్యేసరికి అతని హృదయం భార్య పట్ల అనురాగంతో నిండిపోయింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా నా ఈ ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి.